కోపం ఉన్నా ఒక మనిషిని ఇంకో మనిషి వచ్చి తిట్టుకోవడం వరకు పర్వాలేదు, కానీ అటువంటి మాటలు అనేది యాక్సెప్టబుల్ కాదు. అంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే. ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత పక్కించేలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, వెళ్ళు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి. సోషల్ మీడియాలో ఈ పేరు విన్నవారు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ పేరు ఇప్పుడు కాంట్రవర్సీలో ఉంది. ఎందుకు, ఏం జరిగింది, అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. రమ్య, అలేఖ్య, సుమ ముగ్గురు అక్కా చెల్లెల సక్సెస్ స్టోరీ ఇది. వీరి తండ్రి గోపాల్ గారు మంచి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడ్డారు. కానీ కోవిడ్ వల్ల ఆయనను కోల్పోవడంతో ఈ ముగ్గురు తమ కుటుంబ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వీరి తల్లి పెట్టే నాన్ వెజ్ పికిల్స్ చాలా మందికి నచ్చాయి. దీంతో అలేఖ్య అండ్ రమ్య కలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ అనే బిజినెస్ స్టార్ట్ చేశారు. తమ సోషల్ మీడియా క్రేజ్ ఉపయోగించి ఈ బిజినెస్ ను ప్రమోట్ చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ బాగా ఫేమస్ అయ్యాయి, కానీ దీని ధరలు చాలా ఎక్కువ అని చాలా మంది ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. 600 రూపాయల నుంచి 3500 వరకు పికిల్స్ ఉండడంతో ఇవి అంత ఖరీదా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. అంతటితో ఆగలేదు. ఓ కస్టమర్ వాట్సాప్లో ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని మెసేజ్ చేయగా అలేఖ్య అతనికి సీరియస్ ఆడియో పంపింది. అందులో అతనిపై అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ, ముందు డబ్బు సంపాదించుకో లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్య నిన్ను వదిలేస్తుంది అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఆ ఆడియో బయటకు రావడంతో నెటిజన్లు బ్యాన్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ వీరిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వాట్సాప్ నెంబర్ డిలీట్ చేయడం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ చేయడం జరిగింది. ఇంకా వెబ్సైట్ కూడా ఓపెన్ కావటం లేదు. ఈ వ్యవహారం గురించి పెద్ద అమ్మాయి సుమ స్పందిస్తూ, నాకేం జరిగిందో తెలీదు, ఇదంతా యూట్యూబ్ ద్వారానే నేను తెలుసుకున్నాను. దయచేసి నన్ను నా భర్తను ఈ వివాదంలోకి లాగొద్దని చెప్పింది. కస్టమర్లను గౌరవించడం ఒక వ్యాపారానికి చాలా ముఖ్యం. ఎవరైనా ధర ఎక్కువగా ఉంది అని అడిగితే అర్థం చేసుకుని సమాధానం చెప్పాలి. కానీ మొదటి నుంచే వీరి బిజినెస్ గ్లామర్ ప్రమోషన్ మీద ఆధారపడడంతో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడైతే ఈ ఓవర్ రియాక్షన్ వల్ల బిజినెస్ ఖతమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా అలేఖ్య క్షమాపణ చెప్పి కస్టమర్ల నమ్మకాన్ని తిరిగి తెచ్చుకుంటే ఇంకా కొంతమందికి నమ్మకం కలుగుతుంది. లేకపోతే దీనివల్ల బిజినెస్ పూర్తిగా నష్టపోవచ్చు. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.